నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజు అయితే నేను కార్తీక మాసంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి 3 పిండి దీపాలను పెట్టాను, 4 ఉసిరికాయల దీపాలను పెట్టాను. కార్తీక మాసంలో పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు పెడితే చాలా మంచిదండి. ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇలా పూజించడం వల్ల, ఇలా దీపాలు పెట్టడం వల్ల మనకు సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు పెట్టిన తర్వాత, శివుడికి కొబ్బరికాయ దీపము పెట్టిన తర్వాత మన మనసులో ఉన్న కోరికలు, మన కష్టాలు అన్నీ దేవుడికి చెప్పుకుంటే మన కష్టాలు తీరిపోతాయి, మన కోరికలు నెరవేరుతాయి. మనమైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికలన్నిటినీ దేవుడికి చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అండి. నెరవేరుతాయి కూడా. నమ్మకం ఏంటండి? నెరవేరుతాయి. ఆ దేవుడు ఖచ్చితంగా మనకు చేస్తాడండి. నేనైతే పిండి దీపాలను కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలను 2 కలిపి పెట్టానండి వెంకటేశ్వర స్వామికి. శివుడికి కూడా నారికాల దీపం అంటారండి. ఇది కొబ్బరికాయ దీపం అండి. సోమవారం రోజు నేనైతే ఆ బోలాశంకరుడికి, ఆ శివుడికి ఇలా కొబ్బరికాయలో 3 వత్తులను వేసి, 3 వత్తులు అంటే 2 వత్తులను ఒక్కొక్క దానిగా చేసుకోవాలి. అంటే 6 వత్తులను తీసుకోవాలి. 2 వత్తులు ఒకటిగా చేసి 6 వత్తులను 3గా చేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలండి. కొబ్బరికాయలో ఆవు నెయ్యితోనైనా వెలిగించవచ్చు, నువ్వుల నూనెతోనైనా వెలిగించవచ్చు. నేనైతే నువ్వుల నూనె పోసే వెలిగించానండి. నారికేల దీపం అంటారండి. శివుడు ముందు కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు ఈ దీపాన్ని వెలిగిస్తే మనకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందండి. కాని పనులు అవుతాయి, మన కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యము బాగుంటుంది, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. ఆ బోలో శంకరుడు మనం ఎంత భక్తితో పూజ చేస్తామో మనకు అంతకు డబల్ ఇస్తాడు ఆయన. అంత మంచివాడు శివుడు. ఆ శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోరండి. మనము అడుగడుగుకి ఓం నమో శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అంటే చాలండి, మన పక్క నుండే మనల్ని నడిపిస్తున్నట్టు ఫీలింగ్ వస్తుందండి. ఆయన నామం జపిస్తే చాలండి, అంత మంచి జరుగుతుందండి. ఉదయం లేవగానే ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని మనం అనుకున్నామండి, ఆ రోజు అంతా మనకు అంత మంచిగా ఉంటుందండి. ఆరోగ్యం బాగుంటుంది, ఆ రోజంతా హ్యాపీగా ఉంటామండి. ఏ టెన్షన్స్ ఉండవు, ఏ గొడవలు ఉండవు, ఏ నీరసం ఉండదు. మనకు దప్పిక వేసినట్టు అనిపించదు, ఆకలి వేసినట్టు అనిపించదు, నీరసంగా ఉన్నట్టు అనిపించదు. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అది చేసుకొని చూడండి మీరు కూడా. నేనైతే ఒక్కొక్కసారి నాకు నీరసంగా ఉన్నా కూడా, నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేనైతే ఓం నమో శివాయ అంటూ ఉంటాను. నాకైతే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, నీరసము తగ్గిపోతుంది. ఆ రోజంతా హ్యాపీగా ఉంటానండి. ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు కూడా ఆ శివుడు ముందు కూర్చొని ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని అంటూ ఉంటాను. ఎంత బాగా అనిపిస్తుందో. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.